ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినటువంటి ఈ 16 నెలల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా అయితే వచ్చాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక్కడ పెట్టుబడులు కూడా పెడుతూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఈరోజు భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతోంది. ఈ భాగస్వామ్య సదస్సులో 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకోబోతున్నటువంటి నేపథ్యంలో దీని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతుందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు కూటమి ఎమ్మెల్యే లోకం మాధవి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినటువంటి ఈ 16 నెలల కాలంలోనే 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వస్తే అందులో విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులుగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు విశాఖ కేంద్రంగానే గూగుల్ సంస్థ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతోంది. దాని తర్వాత కూడా ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు విశాఖ కేంద్రంగానే భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. దీని ద్వారా కొన్ని కంపెనీలు అయితే ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దాని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ 16 నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఒక తనదైన మార్క్ ఒకటి చూపించే విధంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేంటంటే సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, రెండూ సమతుల్యంగా మనం అందించిన రోజే ప్రజలు మనల్ని హర్షిస్తారు. ఇంత మ్యాండేట్ ఇచ్చారు కదా అని చెప్పి ప్రజల పక్షాన ఉండకుండా తమకు నచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ అలా చేయకూడదు. ప్రజల మాట వినాలనేది ఈరోజు వాళ్ళిద్దరి లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా మా అందరికీ చెప్తున్నది కూడా అదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎప్పుడు చేసామో, ఎప్పుడైతే మనని కరెక్ట్గా అన్ని ప్రాంతాల కంపెనీలకి మనం జాగ్రత్తగా పొజిషన్ చేసుకున్నామో దాన్ని బట్టే ఈరోజు మనకి పెట్టుబడులు వస్తాయి. అదే దిశగా ఈరోజు చాలా ప్రయత్నాలు అయితే గత 16 నెలల్లో జరిగాయి. మీరు చూశారు, దావోస్ పర్యటన అవ్వచ్చు, వివిధ ప్రాంతాల్లో 75 సంవత్సరాల్లో కూడా ఆయన చేసే పర్యటనలు మీరు చూస్తున్నారు. కాబట్టి మనకి ఇండస్ట్రీస్ రావాలి, వస్తేనే మనం చేయగలం. మీకు చూస్తే ఈ సిఐఐ సమ్మిట్ ముందుకే సుమారు 5 నుంచి 6 లక్షల ఉద్యోగ కల్పన జరిగింది. అది డిఎస్సి అవనండి, ఏదో అవనండి, రకరకాలు అది ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసి మొన్న అసెంబ్లీలో చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ సిఐఐ సమ్మిట్ని ఆధారంగా చేసుకుని సుమారు 7.5 లక్షల ఉద్యోగాల దాకా కల్పన జరిగే దిశగా ఎంఓఎల్ సైన్ చేయడం జరిగింది. అంటే ఏదో ఒకటి ఎంఓఏ ఎవరికో ఇచ్చేద్దాం. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు భూములు తాకట్లు పెట్టేస్తున్నారు. వాళ్ళు భూములు తాకట్లు పెట్టారు. మనం ఏం చేస్తున్నాం? అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. ఆ భూములు అనేవి ఇచ్చి ఈరోజు సో ఖచ్చితంగా ఏదైనా పని చేసినప్పుడు టీసీఎస్కి 99 సెంట్లకే ఎందుకు ఇచ్చారు? ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీ వాంట్ టీసీఎస్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ ప్రొవైడ్ సర్టన్ ఎంప్లాయ్మెంట్. దాని గురించి ట్రై చేయడానికి వీ హ్యావ్ టు గివ్ సమ్ ఇన్సెంటివ్స్. అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సినటువంటి కొన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టకుండా వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అవి తిరిగి వస్తున్నాయి. పెట్టుబడుల లక్ష్యంగా అవి కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే వారికి లేఖలు రాయడం, ఈమెయిల్స్ పెట్టడం, మా ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి వేరేలాగా ఉంటుందంటూ వారిని బెదిరించడం, వీటన్నింటిని చూస్తే అసలు ఏమనిపిస్తుందండి? మీరు తెలుగుదేశం అఫీషియల్ ఛానల్ అన్నారు, ఒకటి తప్పు మాట్లాడారు. అదేంటంటే వైసీపీలో పెట్టుబడులు వెనక్కు వెళ్ళాయి అన్నారు మీరు. అసలు పెట్టుబడులు ఎక్కడొచ్చాయి? అసలు రాలేదు. లాస్ట్ టైం ఇదే విశాఖపట్నం వేదికగా ఒక సమ్మిట్ చేశారు వాళ్ళు. ఆ సమ్మిట్లో ఎవరెవరు ఎంఓఏలు తీసుకున్నారో వాళ్ళ ఫోటోలు తర్వాత మనం చూసాం, ట్రోల్ చేసుకున్నాం, నవ్వుకున్నాం. ఒక్కటైనా వచ్చిందా? ఆ ఎంఓఏలు ఏమైనాయో కూడా తెలీదు. ఖచ్చితంగా అయితే వాళ్ళ హయాంలో ఒక్క ఇండస్ట్రీ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఉన్న ఇండస్ట్రీలు కూడా వెళ్ళిపోయడానికే మక్కువ చూపించారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ అది. ఐ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పార్క్. నాకు ఋషికొండలో 2 యూనిట్లు ఉన్నాయి, భోగాపురంలో 1 యూనిట్ ఉన్నది. మాకు వాళ్ళు ఎంత హెరాస్మెంట్ క్రియేట్ చేశారంటే ద గవర్నమెంట్ అఫీషియల్స్ టోల్డ్ దెమ్ నో, దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ నార్మ్స్, మేమేం చేయలేము. ఇలాంటివి చాలా జరిగాయి. అమర్ రాజా బ్యాటరీస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఎవ్రీబడి సా ఇట్. సో వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు వచ్చాయంటే ఎవరు అసలు నమ్మరు, వినరు కూడా. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే దానికి మనం పునాది వేసాం. చాలా కష్టపడ్డాం. ఐ షుడ్ అప్రిషియేట్ లోకేష్ గారు ఫర్ దాట్. సో ఐటీని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ఈరోజు
He is trying to bring back, the Rishikonda area to be live again. లేకపోతే అది పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పి నౌ ద ఇకో సిస్టమ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు క్రియేట్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఆంధ్రప్రదేశ్. దీనివల్ల ఉద్యోగ కల్పనే కాదు, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది, నేను కంపెనీలు తీసుకొస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను, కానీ నేను ఎప్పుడైతే వన్ ఎంటర్ప్రినర్ ఫర్ ఫ్యామిలీ చూస్తానో అప్పుడే నా కళ నెరవేరినట్టు. మీరు అలా తయారవ్వండి, అలా తయారు చేయండి అని కూడా మాకు ఈ గేవ్ ఏ మ్యాండేట్. అంటే గతంలో అతను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. దాని ఫలితాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమవుతుందంటే స్టేట్ ఫార్మ్ 10 years అయిందండి. ఫస్ట్ 5 years వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఏమవుతున్నది, మనం ఎలా తెలంగాణ నుంచి పెడుతున్నాము, మన పనులు ఏంటి, అవన్నీ చూసి నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా అలాగే రాజధానిని కూడా చేయడానికి ప్రయత్నం చేసాం. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నాశనం చేసింది. సో లోటు బడ్జెట్తో చాలా రెస్పాన్సిబిలిటీతో ఈరోజు గవర్నమెంట్లోకి రావడం జరిగింది. అందుకని వేసే ప్రతి అడుగు కూడా మన ఖజానాని మళ్ళీ నింపేటట్టు ఉండాలి, మనం సంక్షేమం అందించేటట్టు ఉండాలి. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా చేస్తాం, మేము కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఇచ్చేస్తాం అని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా వరస్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది, శ్రీలంక వాటిలా తయారైపోతుంది. బట్ అలా ఆలోచించలేదు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, పేద ప్రజలకి సంక్షేమం అందించాలి, మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అన్న దిశగా ఈరోజు మీరు చూస్తే సూపర్ 6లో పథకాలు అన్నీ కూడా అమలు చేస్తున్నారు. డెవలప్మెంట్ చూపిస్తున్నారు ఎవ్రీవేర్. అటు పల్లెల్లో డెవలప్మెంట్ చూపిస్తున్నారు, ఇటు సిటీస్లో కూడా డెవలప్మెంట్ చూపిస్తున్నారు. రోడ్లు పడుతున్నాయి, కాలువలు వస్తున్నాయి, నీళ్లు అందుతున్నాయి ప్రజలకి. సో కనీస అవసరాలను కూడా పట్టించుకొని వైసీపీ ప్రభుత్వాన్ని అటుపెట్టి జేజేఎంపల్ని పూర్తిగా మంట కల్పిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలాగే కేంద్ర ప్రభుత్వం తాలూకు ప్రతి స్కీమ్ని కూడా మనం వాడుకునేటట్టుగా స్టేట్ బడ్జెట్లు కూడా అలొకేట్ చేసుకొని ఈరోజు పాజిటివ్ బడ్జెట్లోకి వెళ్ళే దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎన్డీఏ ప్రభుత్వం ద బెస్ట్ వన్ అన్నది ప్రజలందరూ ఈరోజు చూస్తున్నారు. కానీ దాని మీద బురద చల్లడానికి వైసీపీ ఈరోజు ట్రై చేస్తున్నది, వాళ్ళే ఆభాసపాలు అవుతున్నారన్న విషయం తెలుసు. మంత్రులు ఎప్పుడైనా ఇంత విరివిగా అరెస్ట్ అవ్వడం మనం చూసామండి, అది అవినీతి కేసుల్లో. సో కాబట్టి మంచి నాయకులు ఉండాలి, మీరు సర్వీస్ వైపు ఉండండి. ఈ కూటమి 15 ఏళ్ళు మనం కలిసి పనిచేద్దాం అన్న వాళ్ళిద్దరి సందేశం మేము అందరం వింటున్నాం, అమల్లో పెట్టుకుంటాం. ఎవరైనా ముందుకొచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేయడానికి వీల్లేదని అంత గట్స్తో చెప్పే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసారా మీరు? సో హీఈస్ చంద్రబాబు నాయుడు గారు. దట్స్ వేర్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ హిమ్. ఓకే, రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతానంటూ అటు చంద్రబాబు గారు, లోకేష్ గారు బల్లగుద్ది చెప్తున్నారు. దాని ఫలితాలు మనం చూస్తున్నాం. ఎలా చూడాలి మేడం? ఫర్ షూర్ అండి. ఇప్పుడు గూగుల్ వస్తున్నది, గూగుల్ ఈజ్ నెంబర్ 1 ఇన్ AI, రైట్? సో ఆ అసోసియేటెడ్ కంపెనీస్ అన్నీ వస్తాయి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉన్నది. సో ఖచ్చితంగా మనకి ఇది ఒక AI ఇంటెలిజెంట్ వ్యాలీ కింద తయారవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, లోకేష్ గారిది. అలాగే క్వాంటమ్ వ్యాలీ కింద అమరావతి తయారవ్వాలంటున్నారు. అలాగే డ్రోన్ మేకింగ్లో ఓరవకల్లు. సో ఇలా డివిజన్లు చేసుకుంటే ప్రతి ప్రాంతం, అంటే మీరంతా అమరావతి మీద ఫోకస్ చేస్తున్నారని ఫస్ట్ విషయం చెల్లారు, డబ్బులన్నీ అక్కడ పెట్టేస్తున్నారని వైసీపీ వాళ్ళు. కానీ అది తప్పు. మీరు వికేంద్రీకరణ అన్నారు, నేను వికేంద్రీకరణ అభివృద్ధి పదంగా జరగాలని ఈరోజు చూపిస్తున్నాను. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి చెందాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారు వచ్చి ఎన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేశారు? హైడ్రోజన్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్లాంట్ ఓపెన్ చేశారు ఆయన. అటు అనకాపల్లిలో, ఇక్కడ మనం గూగుల్ డేటా సెంటర్తో సైన్ చేసుకున్నాం. అలాగే డిఫరెంట్ థింగ్స్. టీసీఎస్ రాబోతుంది, సిఫీ 16,000 కోట్ల రూపాయల పెట్టుబడిని అయితే పెట్టబోతోంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొన్ని ఇప్పుడు విశాఖ కేంద్రంగా పనిచేయబోతున్నాయి. సార్ ఇప్పుడు ఏమైందంటే ఊపిరిపోయిన అన్ని సంస్థలు కూడా మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాయి, మళ్ళీ బయటకు వస్తున్నాయి. సో ఉన్నవి కూడా ఫ్లరిష్ అవుతాయి. ఉన్న ఐటీ కంపెనీలు ఇప్పుడు దెర్ ఈస్ ఏ షిఫ్ట్ ఇన్ ద టెక్నాలజీ. AI వల్ల ఉద్యోగాలు పోతాయి, ఇది పెద్ద మిత్. దానివల్ల ఏమో మన బీపీఓలు, కాల్ సెంటర్లు, టెస్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాంటి వాళ్ళందరూ మాయమైపోతారు.
ఎస్, ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మీకు ఆటోమేషన్ వస్తున్నప్పుడు ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ అవన్నీ వచ్చినప్పుడు, చాట్ బాట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇవన్నీ మండేన్ యాక్టివిటీస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. నేను మీకు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈరోజు మన ఇండియాది ఐటీ స్పెండ్ అనేది 300 బిలియన్ ఈరోజు. 8 మిలియన్ల ఉద్యోగాలు, అంటే 80 లక్షల ఉద్యోగాలు ఐటీలో ఉన్నాయి మనకి ఇండియా మొత్తానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఓన్లీ 15 లక్షల ఉద్యోగాలే పోతున్నాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 40 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. కాకపోతే ఈ 40 లక్షల ఉద్యోగాలు మనం అందిపుచ్చుకోకపోతే ఇండియా బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో మనం అందిపుచ్చుకునే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా అడుగులేస్తున్నారు. సో కంపల్సరీగా ఆ స్కిల్ షాప్స్, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చేస్తే, ఎందుకంటే ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇప్పుడు ఏఐ ఇంజనీర్ కావాలని అడుగుతున్నారు, రైట్? సో మనం దాన్ని అందిపుచ్చే దిశగా మనం ముందుకెళ్తాం. ఎందుకంటే అండ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు పీపుల్. నేను అమెరికాలో ఉన్నాను 30 ఏళ్ళు. అక్కడ పెద్ద పెద్ద కంపెనీల్లో గట్టిగా పనిచేసే వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఆ స్కిల్ సెట్ని అందిపుచ్చుకుంటారు, ముందుకు తీసుకెళ్తారు. అండ్ ద గ్రోత్ ఇంజన్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ విల్ కీప్ గోయింగ్. ఓకే, బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి నిజం ఘన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. నారా లోకేష్ గారు అక్కడ ప్రచారం చేశారు. సో ఎలా చూస్తున్నారు దీన్ని? నమో మంత్రం అంటాం కదండి. సో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని చిన్న పిల్లలా కాపాడుకుంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా తోడయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తాం అనుకున్నారు, కానీ వెళ్ళలేపారు. కానీ ఎక్కడ మనకి ఎలక్షన్ జరిగినా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, లోకేష్ గారు వెళ్తున్నారు టు సపోర్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్, బికాస్ ఇట్స్ ఎ డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇంకా స్ట్రెంగ్థన్ అయితే మనకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను మొన్న ఏదో ఒక సెషన్ చూస్తున్నాను, ఆయన పేరు మర్చిపోయాను, ఒక ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒక అతను ఎవరో మాట్లాడుతున్నారు. ఆయన హీస్ టాకింగ్ వెరీ రాంగ్. ఇది ఒకవైపేమో నితీష్ కుమార్, ఇంకో వైపేమో చంద్రబాబు నాయుడు 2 క్రచెస్ మీద మోడీ నడుస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. బట్ దట్స్ ఎ వెరీ రాంగ్ స్టేట్మెంట్. సి రైట్ నౌ దే ఆర్ ఆల్సో విజనరీస్. సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజనరీ అనే నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు, రైట్? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో ఫర్ షూర్ ఆంధ్ర విల్ బి నెంబర్ 1 ఇన్ ఇండియా అండ్ ఇండియా విల్ బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ.